అందరికీ నమస్కారం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి మరి ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వాహకులు బాధ్యులు మరి కొప్పల్ నరేష్ గారు టీఆర్ఎస్కి రాష్ట్ర నాయకులు వారి నాయకత్వంలో రేపు జూలై 22న ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా నాగూర్ ఐడోర్లో జరిగిన స్కాలర్షిప్ల బకాయిల విడుదల కోసం పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు సంబంధించిన పోస్టర్లు గద్వాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, అంటే దాదాపు 30 నెలలు అయితే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మరి 10,000కు పైగా పెండింగ్ బకాయిలు 15 లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో చదువుతూ ఉంటే ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. మరి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇవాళ రెక్కాడితే కానీ డొక్కడని పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ టీసీలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉన్నది, ఇవాళ మెమోలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంది, ఇవాళ పై స్థాయి చదవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అందులో భాగంగా ఇవాళ చూస్తూ ఉన్నాం, స్కాలర్షిప్లకి ప్రతిరోజు ఒకటి మారుస్తూ ఉన్నాడు. జీవో 7 తెచ్చి మరి తర్వాత జీవో 9 తీసుకొచ్చినాడు. మరి అంటే పాత బకాయిలు ఇవ్వము, ఈ సంవత్సరం నుంచి కొత్తగా అంటే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అంటే డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇది కుట్రపూరితం. దీని వలన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మరి విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి స్కాలర్షిప్లు ఇస్తావా లేదా ఖచ్చితంగా బీఆర్ఎస్ని పోరాటం చేస్తుంది. మరి మీరు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించేది. ఇవాళ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలు కూడా ఇవాళ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇవాళ వాళ్ళని చేర్చుకోలేకపోతున్నారు. అంటే ఇదంతా నీ చేతకంతనమే. ఇవాళ నువ్వు బెస్ట్ అవైలబుల్ పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇచ్చింటే ఈ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అందుకే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ద్రోహుల ప్రభుత్వం ఇవాళ మీరు విద్యకు దూరం చేస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా రేపు జూలై 22న ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగేటువంటి ఈ యొక్క విద్యార్థి సదస్సు అంటే స్కాలర్షిప్ల పెండింగ్ బకాయిలు విడుదల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ సదస్సుకు జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అన్ని రకాలుగా గ్రూప్ 1 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు మొత్తం అన్ని విడుదల చేయాలి. మెగా డిఎస్సీ వేయాలి, మెగా కానిస్టేబుల్ వేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. చలో ఉస్మాన్ యూనివర్సిటీ ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన కూడా పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కానీ ఈ యొక్క విద్యార్థులను తరలిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం.